హన్మకొండ జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ పరీక్షలలో జనరల్ మరియు వొకేషనల్ విద్యార్థులు మొత్తం 20,712 విద్యార్థులు ఉండగా పరీక్షకు 19,986 విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. మిగతా 726 విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఈ పరీక్షలలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా పక్క ప్రణాళికతో ఏర్పాట్లు చేశామని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి అజ్మీరా గోపాల్ తెలిపారు. వెల్కమ్ టు SR6 న్యూస్ ఛానల్. ఈరోజు హనంకొండ వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మరి ఈ పరీక్షల్లో భాగంగా ఈరోజు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్ష ప్రారంభమైంది. ఈ పరీక్షకు సంబంధించి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారో ఇంటర్మీడియట్ జిల్లా విద్యా అధికారి అయినటువంటి అజ్మీరా గోపాల్ గారిని అడిగి తెలుసుకుందాం. నా పేరు అజ్మీరా గోపాల్, డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ హన్మకొండ. ఈ రోజు నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి జిల్లాలో మొదటి సంవత్సరంలో 18,552 మంది, వొకేషనల్లో 976, అట్లాగే సెకండ్ ఇయర్లో 18,361, జనరల్ వొకేషనల్లో 948 మంది, మొత్తం మీద 38,837 మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు. దీనికి సంబంధించి జిల్లాలో 53 సెంటర్స్ ఏర్పాటు చేశాము. ఈ సెంటర్లో సిఎస్ చీఫ్ సూపరింటెండెంట్ 53, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ 53, అట్లాగే ప్రైవేట్ కాలేజ్లో ప్రైవేట్ సెంటర్లో అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్ 14, కస్టోడియన్స్ 10 మంది, 2 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, అట్లాగే సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు 4, ఇన్విజిలేషన్స్ 975 మందిని నియమించడం జరిగింది. అట్లాగే జిల్లాలో విద్యార్థులు ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా ప్రతి సెంటర్లో కూడా మంచినీటి సౌకర్యం, టాయిలెట్స్, అట్లాగే మంచి వెంటిలేషన్, ఫ్యాన్స్ ఉండేటట్టు అరేంజ్ చేయడం జరిగింది. హెల్త్ పరంగా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ANMs అరేంజ్ చేశారు. జిల్లాలో మారుమూల ప్రాంతాల నుంచి RTC బస్సెస్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ఎక్కడ కూడా అసౌకర్యానికి గురి కాకుండా ప్రతి ఒక్క అరేంజ్మెంట్ చేసినాము. అట్లాగే విద్యార్థులందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో మంచి ప్రశాంతతతోటి విద్యార్థులు పరీక్ష రాయాలి, ఎటువంటి ఒత్తిడిలకు లోను కాకుండా ఎగ్జామ్స్ రాయాలని ఆశిస్తున్నాము. ఏదైనా ఎవరైనా ఒత్తిడికి లోనైతే అంటే మానసిక నిపుణులని సంప్రదించాలని దానికి టెలిమానస్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, విద్యార్థులు గమనించి ఈ సేవలు కూడా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. Gracias.